ఘనంగా కొప్పోలు నాటకోత్సవాలు ప్రారంభం. ఆంధ్రుల అభిమాని నటుడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా కొప్పోలు గ్రామంలో ఏర్పాటు చేసిన నాటకోత్సవాలు మంగళవారం రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఈ నాటికల పోటీలు 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన పలు నాటికల పరిషత్ కళాకారులు పాల్గొని నాటకాలను ప్రదర్శిస్తున్నారు. కొప్పోలు కళా పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నాటికల పోటీలు ప్రతిరోజు రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతాయని ఈ సందర్భంగా పరిషత్ అధ్యక్షుడు కాట్రగడ్డ రఘుపతి తెలిపారు. కాగా మంగళవారం రాత్రి ముందుగా జరిగిన ప్రారంభోత్సవంలో పలువురు మాట్లాడారు. గత 6 సంవత్సరాలుగా కొప్పోలు పరిషత్ ఆధ్వర్యంలో నాటికల పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. సభకు కాట్రగడ్డ రఘుపతి అధ్యక్షత వహించగా ఒంగోలు తెలుగు మహిళా అధ్యక్షురాలు రావుల పద్మజ, తేళ్ల అరుణారెడ్డి తదితరులు సభను ఉద్దేశించి మాట్లాడారు. తదనంతరం విశాఖకు చెందిన తెలుగు కళా సమితి కళాకారులు నిశ్శబ్దం నీ ఖరీదెంత నాటకం ప్రదర్శించారు. దర్శకత్వం శ్రీ జలసాని కృష్ణప్రసాద్, ప్రదర్శకులు తెలుగు కళా సమితి విశాఖపట్నం. సరే సరే ఏదో వెంటనే ట్రై చేస్తారు కదా. పోయి నేనేనయ్యా స్క్రిప్ట్ రైటర్ వామనరావు మాట్లాడుతున్నాను. నేనే. సరే 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 ఆ హీరోయో విలనో కమెడియనో ఏదో వ్యాసం ట్రై చేస్తాను కదా. ఇదిగో నువ్వు ముందు ఫోటోలు పంపించు. ఏమిటి ఫోన్ పే నెంబర్ కూడా ఇచ్చానేనా? నువ్వేమో పంపించాలనుకుంటే పంపించు. మరి ఉంటానైతే. సరే సరే ఏంటమ్మా అర్జెంటుగా రమ్మని కబురు చేసావు? అవతల బోర్డు పనులు ఉన్నాయమ్మా. ప్రొడ్యూసర్ కథలు చెప్పుకోవాలి, వాళ్ళు ఒప్పించుకోవాలి. మరి ఎవరికి చెప్పాలి? ఇప్పుడు మీ అమ్మ నా కథలు వెంట మానేసిందమ్మా. అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటికి వెళ్ళా ఆ టీవీ సీరియల్ కథలు తిరిగి నాకు చెప్తుంది. అదేదో దిక్మాల్ సీరియల్ 5,000 ఎపిసోడ్లు అయిందంట. అర్ధరాత్రి నిద్ర లేపి మరీ చెప్తుంది. వచ్చేవు అది 5,000 ఎపిసోడ్లు కాదే, ఈ యుగం అంతరించిపోయే వరకు అలా వస్తూనే ఉంటుందని చెప్పలేక చచ్చిపోతాను. సర్లే 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 ఎప్పుడు గొడవ కానీ ఇప్పుడు ఎందుకమ్మా కబుర్ చేసావు? తెల్లారి చాలా సేపు అయింది. స్కూల్కి సెలవని నిద్రపోతూ ఉంటే ఎట్లా చెప్పు? నేను హాస్పిటల్లో నాయనమ్మ దగ్గరికి వెళ్ళాలి. లే త్వరగా లే. ఏమైందా ఇంతకాడు తల్లి నెల రోజుల నుంచి ఆసుపత్రికి ఇంటికి తిరుగుతానే ఉంది కదా. ఎందుకమ్మా దాన్ని అలా పోపడతావు? ఊరికదాన్ని అది అసలు ముసలిదాన్ని మంచం, అన్ని జబ్బులు వస్తాయి. చివరికి ఆవిడ గారు ఆపరేషన్ కోసం ఈయన గారు నా మెళ్ళలో ఉన్న తాళిని కూడా తాకట్టు పెట్టేశారు. మీ అల్లుడు మాయగారు ఇప్పుడే నాయన ఇంట్లో అంత బాగుందా? అందరూ బాగానే ఉన్నారు. మాయగారు మంచినీళ్ళు తీసుకుంటారా? అది అది మర్యాద ఇంట్లో మీకు మర్యాదలు ఏంటండి? అంత మాట అన్నావు. అదే చాలు చాలా ఆపు, ప్రేమలు పొంగిపోతున్నాయి. మామయ్య గారు మీరు మాట్లాడుతూ ఉండండి, నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది, వెంటనే వచ్చేస్తాను. వెళ్ళి ఇప్పుడు చెప్పమ్మా, ఎందుకమ్మా నన్ను అర్జెంట్ గా రమ్మని కబురు చేసావు? ఆయనకి బ్రతకడం చేత కావట్లేదు. అందుకే కదమ్మా నేను చేసుకున్నాను. చూడమ్మా, చిన్నదో పెద్దదో మీ ఆయనకు ఒక గవర్నమెంట్ జాబ్ ఉంది, అందుకు సంతోషిస్తుంది. నేను అనకూడదు కానీ అతగాడు పోయిన తర్వాత కూడా అతగాడు పెన్షన్ నీకు వస్తుంది. ఆ భగవంతుడు ఇలా ఎంతమంది ఆడవాళ్ళు నుదుటిని రాస్తాడమ్మా. మొగుడు పోయిన తర్వాత కూడా అతగాడు పెన్షన్ ఇద్దరు బతుకుతుంది. ఈ రోజు మీ అమ్మ నన్ను తినేస్తుందమ్మా, నాకు గవర్నమెంట్ జాబ్ లేదని. ఇది ఇంటింటికి అదేనమ్మా. అబ్బో ఈ టైటిల్ ఏదో బాగుంది, వెంటనే రాసుకోవాలి లేకపోతే మర్చిపోతాను. నిన్ను పిలిచాను చూడు, నాది బుద్ధి తక్కువ. అందులో నీ తప్పేం లేదమ్మా.
నీ తప్పే లేదు. మంచి కథాలోకంలో మునిగిపోతాడు చూసామమ్మా. మీకు తెలియదమ్మా, మేము సృష్టించిన పాత్రలే మమ్మల్ని అల్లరి పెట్టేస్తుంటాయి. రచయిత ఒకటే అనుకుంటారు, ఎన్నో పాత్రలు మోస్తున్న సమూహం మా రచయిత. చివరికి ఆ సమూహంలో పడి సమాధి అయిపోయిన వాడే రచయిత. ఇక చాలు, నువ్వు వెళ్ళొచ్చు. ఏమిటమ్మా రమ్మని పిలిచి అప్పుడు వెళ్ళిపోమంటున్నావు? నా బాధ వింటాను పిలిచాను, నీ గోల వింటానే కాదు. ఏమిటమ్మా నా భాష నీ కోళ్ళ వినిపించిందా? నువ్వు చెప్పకుండానే నీ బాధ ఏమిటో చదివాను. అలా చదవలేని వాడే రచయిత, అలా చదివిన వాడే ఈ తండ్రి. అందుకేనా నీ స్నేహితుడు కొడుకని చెప్పానా ఈ దిక్కుమాల సంబంధం చేస్తా? ఏమిటమ్మా ఏడు కొత్తగా పెళ్ళి ఏంటి మాట్లాడుతున్నావే? నీ తండ్రి కుబేడు కాదమ్మా, నువ్వు ఎగిరెగిరి గొంతులు వేయడానికి. చూడమ్మా, నాతో పోలిస్తే మీ మామగారు చాలా మంచివాడమ్మా. వాడు చూడడానికి ఆరిపోయిన వీడియోలో కనిపిస్తాడు కానీ నిజానికి వాళ్ళు ఉండే కవిత్వం ఆ ఆవేశం నాకు ఎక్కడదమ్మా. కాకపోతే వాడి కళానుకున్న బలం గుండెకి లేదమ్మా, ఎప్పుడూ దొబ్బుతూ ఉంటాడు మహానుభావుడు. చూడనా, నేను అమ్మంత మంచిదాన్ని కాదు. నేను కాదన్నానమ్మా. నాన్న మళ్ళీ సెక్టార్లతో. సరే 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 చెప్తే ఏం జరిగిందమ్మా? ఏం జరిగిందా? ఆసుపత్రిలో ఉన్న ముసదాని కోసం ముసల్దా? ఏ ముసలి? అదే మా అత్తగారు. ఓహో మీ అత్తగారా? అలా చెప్పమ్మా, అర్థం అవుతుంది. ఆవిడ గారు ఆపరేషన్ కోసం ఈయన గారు అప్పుల మీద అప్పులు చేస్తున్నారు. చెయ్యమ్మా. చేయనియా ఎవరు తీరుస్తారు? అత్తగాడే చూపిస్తాడు. తీర్చలేకపోతే అప్పులు వాళ్ళ తనసారికి అటాచ్మెంట్ పెట్టుకుంటే ఇల్లు అంతా గుల్లైపోతుండే అప్పుడు పరిస్థితి ఏంటి అర్థమవుతుందా? అర్థమవుతుందమ్మా. ఏమని? ఇంకా ఇతగాడికి అప్పులు ఇచ్చేవాళ్ళు ఎవరు మిగులున్నారా? సినిమా వాళ్ళకైతే ఎవరు అప్పులు ఎవరమ్మా? ఆతో నీ గోళ. నేను ఇక్కడ ఉన్నాను. వండకి ఏం చేస్తావు? వచ్చేస్తాను. ఎక్కడికి? నీ దగ్గరికి. అమ్మ నా దగ్గరికి. అమ్మ 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 అంత పద్యం కొంచెం నిదానంగా నా వల్ల కాదు నాన్న. నేను ఈ నరకం భరించలేను. కూర్చోమ్మ కూర్చో. చూడమ్మా, లోకంలో ఎంతో మందికి గారి ఇలాంటి అత్తగారు ఎవరో దొరుకుతారు. ఆవిడ బాగానేదో ఆవిడ పడుతుంది ఇవాళ రేపు. ఇక నేను విసుగెత్తుంది. ఇక మీ మామగారు అంటవా ఎప్పుడు దగాపడ్డ తమ్ముళ్ళ కోసం ఆకలితో అలమటించి అభాగ్యం కోసం ఆలోచిస్తుంటాడే కానీ నిన్నేమైనా అనాలన్న ఆలోచన వ్యవధి వాడికి ఉండదమ్మా. ఇక దరిద్రం అంటావా, దాన్ని ఏనాడు వాడు ఖాతరు చేయలేదు. పరమ దరిద్రంలో కూడా వేగంగా పెరిగిన మీ ఆయన ఓ గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకున్న యోగ్యుడు. అతగాడే కానీ బొమ్మలు పోతే కొన్ని లక్షల రూపాయలు కట్టం వచ్చేది. కానీ మీ మామగారు పైసా కట్టం ఆశించకుండా విప్లవ ఆశీస్సులతో మీ పెళ్లి జరిపించిన మహానుభావుడమ్మా. అంతటి మహానుభావుని నేనేమైనా ప్రశ్నించగలమ్మా చెప్పు. ప్రశ్నించడం ఎప్పుడు ఇక్కడ ఎందుకు? ఇక్కడ వెళ్ళొచ్చు. వెళ్తాను కానీ వెళ్ళే ముందు చిన్న సలహా. ఏంటి? నువ్వు వచ్చేస్తాను తొందరపడు. తొందరపడితే ఏం చేస్తావు? ఎవరి వైపు నుంచుంటావు? అడిగేసే ఉంటావా? నాకు మరో చాయిస్ ఏంటి? నీ తరఫునే మాట్లాడతాను, నీ వైపే నిల్చుంటాను. మా నాన్న చెప్తుండేవాడమ్మా, సమాజాన్ని దగా చేసినా కూలీ చేసినా రైతు తరపున నిలబడి వాడించేవాడే నిజమైన లాయరని. అలాంటి దొంగ కొడుకు పుట్టినవాడి నీ తరపున కాక ఇంకెవరి తరపున మాట్లాడతానమ్మా. నీ తరపున మాట్లాడతాను, నీ వైపే నిల్చుంటాను. సరేనా? మిమ్మల్ని ఇంట్లో వచ్చి నేను బయట పర్లేదయ్యా. ఇదిగో మగవాడు తిరగకపోతే కడతాడయ్యా. అవునండి, అమ్మ కోసం తిరగకపోతే నిజంగానే చెప్తాను. రండి కూర్చోండి. పర్లేదు. మరోసరికి వచ్చారు, ఏమైనా విశేషమా? అంటే ఏం లేదయ్యా, మిమ్మల్ని అందరినీ చూడాలనిపించింది, వచ్చాను. వచ్చిన పని బొమ్మలోనే అయిపోయింది. చాలా సంతోషంగా ఉంది ఆయన. మరి నేను వస్తాను లేదా? అలాగే మా అమ్మా. ఏంటి శ్రీవారు తెల్లారేసరికల్లా బిజీ అయిపోయారు? నాకు కూడా చెప్పకుండా చేసేంత రాజకార్యమా? నీతో చెప్తే ఏమంటావో నాకు బాగా తెలుసు. చెప్పకపోయినా అంటాను. అయినా పెళ్ళానికి కూడా చెప్పకుండా చేసేంత రాజకార్యాలు ఏమిటో. చేతిలో కొత్తగా కనిపిస్తుంది ఆ బ్యాగ్ ఏమిటి? డబ్బు. డబ్బా? అప్పుగా తెచ్చాను. అబ్బా, ఇంట్లో ఉన్నదంతా ఊడ్చేస్తున్నా చావుడా? మళ్ళీ దాని అవసరం వచ్చింది? ఇంకొంచెం డబ్బు అర్జెంటుగా అవసరమైంది. అమ్మకి ఆపరేషన్ చేయాలంట. అంత అర్జెంటుగా ఆపరేషన్ చేయకపోతే చచ్చిపోతుందా? అవును, చచ్చిపోతుంది. బ్రతికి అనుమతించాలంటే నన్ను ఇప్పుడు వరకు తెలిసిన చావుదా? ఆవిడ గారు ఆపరేషన్ ప్రతి ఇల్లంతా గుల్ల చేస్తుంటే చూస్తూ ఊరికినే దద్దమని కాదు. ఆ డబ్బిట అరే ఇంట్లో దాస్తాను. ఇంట్లో దాచడానికి కాదు, అప్పుగా తెచ్చింది. నన్ను వెళ్ళని
ఇవన్నీ ప్రాక్టికల్. నేను చెప్పేది విను, ఒక్కసారి ఆలోచించు. అవన్నీ ఆలోచించే టైం నా దగ్గర లేదు. అరే నన్ను వెళ్ళని, నేను త్వరగా హాస్పిటల్కి వెళ్ళాలి. నీకు బుద్ధి లేకపోతే మీ నాన్నకైనా ఉండాలి కదా. ఆయన ఎందుకు? ఇప్పుడు ఆయన ఇక్కడ లేడు. అనను, ఎవ్వనేమి అనను. నన్ను నేనే అనుకుంటున్నాను, నా చేతి కనుకన్నాను అనుకుంటున్నాను, నా తల రాతను అనుకుంటున్నాను. మాట్లాడుతుంటే వెళ్ళిపోతావంటే నువ్వు మాట్లాడటం లేదు, పోట్లాడుతున్నావు. చెప్పేది విను, ఒక్కసారి ఆలోచించు. మీ అమ్మగారికి అన్ని మంచం మీదే. మనం ఆసుపత్రిలో ఉన్నాము, ఇంట్లో ఉన్నామో తెలియక చేస్తున్నాను. రేపు మనమైనా అంతే. రేపటి గురించి ఆలోచిస్తూ ఇప్పుడు ఈ జీవితాన్ని నేను నరకం చేసుకోలేను. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నువ్వేం చేయలేవు, నన్ను వదిలే. వదిలేయాల్సినంత తప్పు నువ్వేం చేసావు? తప్పు చేస్తే వదిలేస్తావా? అరే ఎందుకలా మాట్లాడుతున్నావు? ఎలా మాట్లాడాలో తెలియక నన్ను విసిగెచ్చుగా. నేను చెప్పేది అదే. నా జీవితం గురించి ఎన్నో కలలు కన్నాను. కళలు అందరూ కంటారు. నా కళలో నువ్వు లేవు. నువ్వు ఉన్నావు నా కళలో. నేను ఎందుకుంటాను? మీ అమ్మ ఉంటుంది. అవును, అమ్మే ఉంటుంది. నా కోసం ఎన్నో త్యాగాలు చేసింది. ఈ రోజున ఆసుపత్రుల్లో అవస్థలు పడుతుంటే అనాథల వదిలేయమంటావా? అనాథల వదలొద్దు, ఆశ్రమంలో చేర్పించు. నేను ఇంకా బ్రతికే ఉన్నాను. నేను బ్రతకాలనుకుంటాను. మీ నాన్నగారు దగ్గుతోటి, ఆ ముసలిదారు మూలుగుతోటి చావాలనుకోవడం లేదు. నా తల్లి శరీరానికే రోగం, నీ మనసుకు రోగం, నీ ఆలోచనలకు రోగం. అసలు నేను చూస్తుంటే నా అసహ్యం. హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నానండి. వస్తున్నానండి, హాస్పిటల్కే వస్తున్నాను. సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతే వెళ్ళి నీతో వాదించే ఓపిక నాకు లేదు. ఉండదు, నీకు ఓపిక ఉండదు. నీకు పెళ్ళం అక్కర్లేదు, కూతురు అక్కర్లేదు, ఆ డబ్బు ఖర్చు పెట్టడానికి వీలేదు. ఎవరు? ఇవ్వు ఇవ్వు. తప్పుకోను. తప్పుకుంటావా లేదో? తప్పుకోను. తప్పుకోమంటుంది. నన్ను తోస్తావా? నిన్ను చిన్నప్పటి నుంచి మా నాన్న నన్ను కొట్టలేదు. అందుకే ఇలా తయారయ్యావు. నువ్వు బాగుపడవు. ఆ నమ్మకం ఏనాడో పోయింది. నాశనం అయిపోతావు. నిన్ను ఏనాడైతే కట్టుకున్నానో ఆనాడే నాశనం అయిపోయాను. ఆ ముసలిదాన్ని ఆపరేషన్ కోసం ఇల్లంతా గుల్ల చేస్తుండు. ఇంకా ఇంకా నాశనం అయిపోతావు. ఈ ముసలి తగ్గడు ఎప్పుడు వదులుతుందో కానీ. మా అమ్మని ఇంకొక్క మాట అన్నావా ఏం చేస్తానో నాకే తెలియదు. అంటాను, 1000 సార్లు అంటాను. ఆ ముసలి ఉండ చెత్త కన్నా బతుకు చుట్టలేదు. నన్ను కొడతావా? చూడు నిన్నేం చేస్తాను చూడు. నిన్ను జైల్లో పెట్టించిపోతా చూడు. ఈ పళ్ళ వంటే చూపిస్తాను నా కొడక. ఏంటా మొదటిదా? పెద్దవాళ్ళ గొడవల మధ్యలో బిడ్డ భవిష్యత్తు పాడవకూడదు. నా కూతురు నాతోనే ఉంటుంది. అది నాకు ఇష్టం లేదు. ఈ మనిషి ఎవరు కావాలి? నేను దాని తండ్రిని. నేను దాని తల్లిని. దాన్ని ఎలా చూస్తున్నా బాగా తెలుసు. అది ఇక్కడ అంటే అన్ని రకాలు వస్తాయి. అది దాని భవిష్యత్తు నాకు అంత కళ్ళ క్లియర్గా కనిపిస్తాను. బాబే రా. అక్కడికి వెళ్ళాలి. రా. నువ్వు అక్కడికి వెళ్ళాలి. ఎలా వెళ్తావో ఎక్కడికి వెళ్తావో నేను చూస్తాను. నా బట్టలు సృష్టించాల నేను చూస్తాను. రావే. ఏయ్! ఎప్పుడు వస్తున్నారు హాస్పిటల్కి? వస్తున్నానండి. ముందు మీరు ఆపరేషన్కి రెడీ చేయండి. డబ్బు కూడా తీసుకో. హలో, మీ అమ్మగారు చనిపోయారండి. ఆసుపత్రి బిల్లు కట్టి శవాన్ని తీసుకుని వెళ్ళండి.
కుమార్ అంటే నువ్వేనా? అవునండి. ఏంటి నీకు ఫోన్ తీసే అలవాట్లేదా? ఎన్నిసార్లు చేసినా ఫోన్ తీయకపోతే మా ఎస్ఐ కనుమానం వచ్చింది నువ్వు ఊరు విడిచి పారిపోయావని. అందుకే చూసి రమ్మన్నాడు, ఉంటే తీసుకురమ్మన్నా. దేనికి సార్? పోలీస్ స్టేషన్ లోనే ఇస్తారు, తీసుకుంటావని. దేనికంటావేంటి? నీ పిల్లలు నీ మీద రిపోర్ట్ ఇచ్చింది, అది చూసి మా ఎస్ఐ అగ్గి మీద గుగ్గులు అయిపోతున్నాడు. పద పద. నేను ఇప్పుడు రాలేదు. మా అమ్మగారు చనిపోయారు. నా చిన్నతనాన్ని గుర్తు తెచ్చావయ్యా. నేను అంతే. చిన్నప్పుడు వాడు ఎక్కొట్టేవాడిని. ఎవరావు ఎక్కడరావు, నిన్ను పడికి రాలేదని మా మాస్టర్ అడిగితే కడుపుకోకుండా, సార్ మా నాయనమ్మ చచ్చిపోయింది సార్ అని అబద్ధం చెప్పేవాడి. నువ్వేమో నాకే కథలకి పిచ్చేస్తున్నావురా. లేదు సార్, నేను నిజమే చెప్తున్నాను. దాన సంస్కారాలు పూర్తి చేసుకుని వస్తాను సార్. దేవుడా, ఆవు పులి కథ చెప్తున్నావా? నమ్మడానికి నేను కథలో పులిని కాదురా, పులి. అయినా ఒరే, అమ్మ చచ్చిపోతే శవం దగ్గర కాపులా ఉండకుండా ఇక్కడ ఏం చేస్తున్నావురా? నేను హాస్పిటల్ కట్టాల్సిన డబ్బు ఆవిడ చెప్పిపోయింది సార్. బిల్లు కట్టండి అమ్మని హోమ్ హాస్పిటల్. వదిలే, హాస్పిటల్ వాళ్ళు మాకు ఫోన్ చేస్తాం, మేము అనాథ సేవలో కాల్ చేస్తాం. నువ్వు దూరంగా ఉండి దండం పెట్టుకో, డబ్బులు మిగిలిపోతాయి. అంత మాట అనకండి సార్, నేను ఇంకా బ్రతికే ఉన్నాను. డబ్బు లేదన్న కారణంగా నా తల్లిని అనాథ సేవలా వదలలేదు. దిక్కులేని సేవల్ల ఊరి బయట పారేయలేదు. ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ అలాంటి ఆమెకు అన్ని చేసి సాగనమ్మని. జన్మనిచ్చినందుకు నా తల్లి రుణాన్ని ఇలాగైనా తెచ్చుకునేవాడు సార్. హలో, శవానికి ఎంతసేపు కాపలా గాయమంటారు? అవతల డాక్టర్ గారు దెబ్బలాడుతున్నారు. వచ్చేస్తున్నానండి. డబ్బు ఇంకా సర్దుబాటు కాలేదు. ఇంకొక గంటలో వచ్చేస్తానండి. సరే, శవాన్ని మార్చికి పంపిస్తాం. తర్వాత పెనాల్టీతో బిల్లు కట్టి శవాన్ని తీసుకువెళ్ళండి. సార్ ప్లీజ్ సార్, కొంచెం దయ చూపండి సార్. సార్ ప్లీజ్ సార్. ఎవరయ్యా ఫోన్? బిల్లు కట్టుమని హాస్పిటల్ నుంచి ఫోన్ సార్. ఆ ఫోన్ ఎలా ఇవ్వు? హలో, వీరితో మాట్లాడండి. హలో, చెప్పండి. ఏంటి, నువ్వు వచ్చి ఆసుపత్రి బిల్లు కడతావా? అక్కడికే వస్తున్నాను బాబు. అదే వీళ్ళ అమ్మగారికి మత్తు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత ఒంటి మీద నగలు పోయాయని రిపోర్ట్ ఇచ్చాడు. ఇక్కడ అది ఎంక్వైరీ చేయడానికి నేను హాస్పిటల్కి వస్తున్నాను. సార్, మీరు పోలీస్ అని అర్థమైపోయింది సార్, క్షమించండి సార్. సార్, కావాలని శవాన్ని తీసుకుని వెళ్ళమనండి. బిల్లు మాత్రం తప్పకుండా పే చేసేలా చూడండి సార్. అవతల మాకు హాస్పిటల్ రిప్యుటేషన్ దెబ్బతింటుంది సార్. ప్లీజ్ సార్. ఓకే ఓకే ఓకే. హాస్పిటల్ బిల్ ఎంత కట్టాలి? సుమారు 30,000 వరకు కట్టాలి. డబ్బు లేదంటున్నావు, అంత డబ్బు ఎక్కడికి కట్టాలి? అర్జెంటుగా నీకు అంత డబ్బు ఎవరు అప్పిస్తారు? ఎలాగోలా ప్రయత్నిస్తాను. ఇంకెక్కడ ప్రయత్నిస్తాం? మన పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. స్టేషన్కి రేపు వస్తాను. ఇది మరీ బాగుందయ్యా. మా ఎస్ఐ ఛందశాసనుడని ముందే చెప్పానా? ఇదిగో, ఇప్పుడు నేను నిన్ను ఉన్న పలంగా తీసుకువెళ్ళకపోతే నిన్ను నన్ను కైపొట్టుతాడు. సార్, అమ్మో సార్, అమ్మో. తిరిగి అర్ధరాత్రి ఇంటికి వెళ్ళినా రానాయనా రా అంటూ ప్రేమగా పిలిచి అన్నం తింటున్నప్పుడు ఎక్కిళ్ళు వచ్చిన పొలబంత నా నెత్తి మీద తడుతూ మంచినీళ్ళు అందిస్తూ కామరా పడిపోయేది. అన్నం తింటున్నంతసేపు అలాగే ఉండిపోయేది. అప్పు సార్, అప్పు. సారీ
నేను వస్తే నీకు భారీ ఇస్తాను. ఆ తర్వాత సంగతి అదేనయ్యా అంతిమ యాత్ర. దానికి కావాల్సిన సొమ్ము నీ దగ్గర ఉందా?